హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి వచ్చిన సిఆర్పి క్లర్క్స్ 2024 నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 7వ నెల 1వ తారీఖు నుంచి 7వ నెల 21వ తారీఖు వరకు మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి మెన్షన్ చేశారండి. జూలై 1 నుంచి జూలై 21 వరకు మనం అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఎప్పుడు కట్టాలంటే 7వ నెల 1వ తారీఖు నుంచి 7వ నెల 21వ తారీఖు వరకు డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ పీఈటీ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటమ్మా 8వ నెల 12వ తారీఖు నుంచి 8వ నెల 17వ తారీఖు వరకు కండక్ట్ చేస్తారని వాళ్ళు డేట్స్ అయితే మెన్షన్ చేశారండి. అండ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందంటమ్మా ఆగస్ట్ 2024లో వస్తుందని మెన్షన్ చేశారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందమ్మా ఆగస్ట్లో ఉంటుందని మెన్షన్ చేశారు. రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంట సెప్టెంబర్లో వస్తుందని మెన్షన్ చేశారు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందంటమ్మా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2024లో వస్తుందని మెన్షన్ చేశారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంట అక్టోబర్ 2024లో ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అనే బ్యాంక్స్ పార్టిసిపేటింగ్ చేస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఎంతమ్మా 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2/7/1996 అండ్ నాట్ లేటర్ దెన్ 1/7/2004 బోత్ డేట్స్ ఇంక్లూజివ్. క్యాండిడేట్ 7వ నెల 2వ తారీఖు 1996 ముందు జన్మించి ఉండకూడదు, 7వ నెల 1వ తారీఖు 2004 తర్వాత జన్మించి ఉండకూడదు. ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్ చూసారు, ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్ మధ్యలో అయితే జన్మించి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏమో 3 ఇయర్స్, డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏమో 50 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేశారండి. అండ్ విడోస్, డివోర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్, వితంతువులు, డివోర్స్ తీసుకున్న వాళ్ళు, లీగల్గా సపరేట్గా హస్బెండ్ నుంచి దూరంగా ఉండి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళకి జనరల్ ఈడబ్ల్యూఎస్లో 35 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 38 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 ఇయర్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్ 1984లో అల్లర్లలో ఎవరైనా ప్రభావితమైన వ్యక్తులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనికి గల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. డిగ్రీ అయితే మనం క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలండి, ప్రభుత్వంచే గుర్తించబడిన యూనివర్సిటీలో మనం క్వాలిఫై అయ్యి ఉండాలి, లేదంటే ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై సచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన ఏ సంస్థలోనైనా డిగ్రీకి ఈక్వలెంట్గా ఉండే అర్హత పొంది ఉంటే క్వాలిఫికేషన్ అనేది ఎలిజిబిలిటీ అవుతారండి. అండ్ దీనికి గల అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఈఎస్ఎం డిఈఎస్ఎం క్యాండిడేట్స్కి 175 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ప్లస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 850 వరకు ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియంలో 30 క్వశ్చన్స్ ఇస్తారండి, 30 మార్క్స్. టైం ఎంత ఇస్తారమ్మా? 20 మినిట్స్ ఇస్తారంట. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వస్తే 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్లో ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ రీజనింగ్ ఎబిలిటీ గురించి మనం తెలుసుకున్నట్లయితే 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ అండి, 20 మినిట్స్ అండి. టోటల్గా ఎన్నండి? టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి 60 మినిట్స్ ఇచ్చారండి. 1 అవర్ అనేది ఇచ్చారు. 100 క్వశ్చన్స్కి 60 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ మెయిన్ ఎగ్జామ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ వస్తాయండి, 50 మార్క్స్కి. అండ్ ఇది 35 మినిట్స్ టైం షెడ్యూల్ అయితే ఇచ్చారు. అండ్ జనరల్ ఇంగ్లీష్ నుండి 40 క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్కి 40 మార్క్స్ అండి. అండ్ ఇవి కూడా 35 మినిట్స్ టైం షెడ్యూల్ అండి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాటిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్కి వస్తున్నాయండి. ఇది 45 మినిట్స్ అనేది టైం ఇచ్చారండి. అండ్ క్వాంటిటేటివ్ యాటిట్యూడ్ నుండి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తున్నాయి. ఇది కూడా 45 మినిట్స్ అండి. మొత్తం 190 క్వశ్చన్స్ అండి. మొత్తం 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 160 మినిట్స్ అయితే మనకి టైం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. There will be penalty for wrong answers marked in the objective tests for each question for which a wrong answer has been given by the candidate. 1/4 or 0.25 of the marks assigned to that question will be deducted as penalty to arrive at corrected score. If a question is left blank, that is no answer so marked by the candidate, there will be no penalty for that question. నెగిటివ్ మార్క్స్ అనేవి మెన్షన్ చేశారండి. ఎంతండి? 0.25 ఈచ్ క్వశ్చన్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటున్నారా? వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకేదైనా కొత్త నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.